వినడానికి సంగీతం శ్రావ్యంగా ఉన్నప్పటికీ బాబూజీ ఎప్పుడూ సంగీతాన్ని అనుమానిస్తూ ఉండేవారు. ఒక్కొక్కసారి ఆయన వచ్చి కొన్ని గజల్స్ వింటూ ఉండేవారు. అది కూడా కొన్ని నిమిషాల సేపే, కేవలం 5 నిమిషాలు మాత్రమే వినేవారు. ఆ తరువాత మనస్సు దానిలో మునిగిపోవటం ప్రారంభించినప్పుడు దానిని మనం ఆపివేయాలి అన్నారు. ఎందుకంటే అప్పుడు అది మన మనస్సును నిరంతర స్మరణ మీద నుండి, మాస్టర్ గారి స్మరణ మీద నుండి ప్రక్కకు లాగేస్తుంది. కాబట్టి అది ఆకర్షణ, వికర్షణలకు సంబంధించిన ప్రశ్న. సహజ మార్గంలో ఇది చాలా బలీయమైనది. మీ గురుస్మరణకు భంగం కలిగించేంతగా ఏదైనా నిన్ను ఆకర్షిస్తూ ఉంటే దానిని ఆపాలి. దానికి దూరంగా వెళ్ళిపోవాలి. మీ తలను మరోవైపుకు త్రిప్పుకోవాలి. మీ ధ్యాసను దాని మీద నుండి మళ్లించాలి. నీవు చేయవలసిందంతా నీ దృష్టిని అటు నుండి ఇటు మళ్లించటమే. అప్పుడు ఆ పని అయిపోతుంది అని బాబూజీ అంటూ ఉండేవారు. కానీ ఒకవేళ నీవు దాని పట్ల ఆకర్షణ ఏర్పరచుకుంటే అది ఒక అయస్కాంతం ఎలాగైతే ఇనుప ముక్కను లాక్కొని సులువుగా విడిచిపెట్టదో అదేవిధంగా అది నిన్ను బలంగా తన వైపుకు లాక్కుంటుంది. బాహ్య ప్రపంచం మీద, బాహ్య ప్రపంచపు విషయాల మీద మనం మన దృష్టిని పొరపాటుగా, తప్పుగా నిలపటం వలన, మన ఆలోచనల వలన ఆ స్థితిని మనం అనుభవిస్తాం.